ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆయుధం నంతకం నుండి ఉద్భవించిన అన్నమయ్య శతాబ్దాల క్రితం ఎన్నో వేల సంకీర్తనలు పాడిన తాడపాక అన్నమాచార్యుల వారసురాలిగా గ్రామాలకు తిరిగి సంకీర్తనలతో శ్రీవారి కీర్తిని పెంచే దిశగా పయనిస్తున్న కొండబిట్టి జ్యోతిర్మయికి టీటీడీ బోర్డు సభ్యురాలుగా అవకాశం ఇవ్వాలని జ్యోతిర్మయ అభిమానులు శివలక్ష్మి, వనజమ్మ, లక్ష్మీ నరసింహులు కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నమయ్య సంకీర్తనలను ఆలపిస్తూ సర్వేజన సుఖినో భవంతు లక్ష్యంగా గ్రామాలు తిరిగి అందరూ బాగుండాలని తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో తిరిగి గోవింద నామాలతో శ్రీవారి భక్తిని జ్యోతిర్మయ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తురాలైన తరికొండ వెంగమాంబ పేరుతో అన్నదాన సత్రాలు నిర్వహించడం ఆనందదాయకమన్నారు. కానీ అదేవిధంగా తిరుమలలో వెంగమాంబ సమాధి నేటికి ఎండ వానలకు ఎండి తడుస్తుంటే ఆ సమాధికి పైకప్పును ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. ఆధ్యాత్మికమైన తిరుమల ప్రాంతానికి భక్తి శ్రద్ధలతో నిత్యం గోవిందుని సంకీర్తనలతో జీవించే కొండబిట్టి జ్యోతిర్మయి టీటీడీ బోర్డు సభ్యురాలుగా అర్హురాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది అమ్మ మనసులోని మాట కాదని అమ్మవారి అభిమానులుగా తామంతా కోరుకుంటున్నామని మీడియాకు తెలిపారు. నా పేరు శివలక్ష్మి, అక్క వనజ కుమారి, అమ్మ లక్ష్మీ నరసింహ. మేము తాళ్లపాక అన్నమయ్య పుట్టిన గ్రామస్తుల నుంచి వచ్చాము. మేము తిరుమలలో కొండవీటి జ్యోతిర్మయ అమ్మగారు ట్రస్ట్లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాము. అందువల్ల మాట్లాడడానికి వచ్చాము ప్రెస్ మీట్లు అందరికీ ధన్యవాదములు. హరే కృష్ణ. మామూలుగా అమ్మ కొండవీటి జ్యోతిర్మయ గారు అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అమ్మ ఇక్కడ కూడా లేదు. కొండవీటి జ్యోతిర్మయ అమ్మగారు ప్రతి ఒక్క కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తుంది. తిరుమలలో చాలా సార్లు అమ్మ వచ్చి అడిగింది కూడా. ఇప్పుడు తిరుమలలో మనకు చాలా జరుగుతున్నాయి, అవన్నీ అట్లా వద్దు, ముందు ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. అట్లా జరగకుండా ధర్మంగా ఉండాలని అమ్మ ప్రయత్నం చేసింది. చాలాసార్లు ప్రయత్నం చేసినా కూడా అది విఫలం అయిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది. ఇకనైనా సరే ఈ ప్రభుత్వం వాళ్ళైనా సరే అమ్మని గుర్తించి అమ్మ ముందుకు రావాలని టీటీడీ చైర్మన్ బోర్డులో అమ్మ వచ్చేలాగా ప్రయత్నం చేయాలని నా మనవి. మేము కోరుకుంటున్నాము. మా గ్రామస్తులు కూడా చాలామంది ఉన్నారు, కొన్ని కారణాల వల్ల రాలేదు, కొంచెంమంది ప్రస్తుతానికి వస్తున్నారు. ప్రస్తుతానికి నేను ఇట్లా స్టార్ట్ చేస్తున్నాను. నేను గోవిందుని విన్నపం అమ్మ తాళ్లపాక అన్నమయ్య ఎలా చెప్పారో అలా చేస్తుంది. అన్నమయ్య ఏం చెప్పాడు, సంకీర్తనలు రాశాడు. ప్రతి ఊరు ప్రతి గ్రామం తిరిగి ఆయన సంకీర్తనలు చేసి రైతులను కానీ, నిరుపేదలను కానీ, చేనేత వృత్తులను కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆదరించి ఎంతో వినయంగా, ఎంతో సగౌరవంగా పలకరించి వాళ్ళ మంచి చెడులు ఎలా తెలుసుకుంటున్నారు. అమ్మ కూడా అన్నమయ్య వారసురాలుగా ప్రతి ఒక్క సంకీర్తన చేస్తుంది. ఆమె వెళ్ళిన కాడల్లా ప్రతి ఒక్క సంకీర్తన చేసి, సంకీర్తన ఒక్కటే కాదు చేసేది, అమ్మ సంకీర్తన చేసి దాని గురించి వివరించి నామం ఒక సంకీర్తన చెప్పిందంటే దానికి ఎట్లా ఉండాల మనుషులు అనేది ప్రతి ఒక్కటి అమ్మ చెప్తుంది. అది అందరూ ఆలోచన చేసి అమ్మ ఏం చేస్తుంది అనేది ఆలోచన చేసుకుని అది తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆమె చేసే సేవలు గుర్తించి ప్రతి ఒక్కరు దాన్ని పరిగణలోకి తీసుకొని చేయవాలని కోరుకుంటున్నాను. ఇంకా రైతులు, మహిళలకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది అమ్మ. ప్రతి గ్రామము తిరిగి నామం చెప్తా, కృష్ణనామం, రామనామం, గోవిందనామం, ఈ నామం చెప్పి నామ ప్రచారం చేసి వాళ్ళకి అక్కడ వెళ్ళే ప్రతి ఒక్కరి మంచి చెడులు తెలుసుకొని, పురాతనంగా ఉన్నాయి కదా దేవాలయాలు, అవి ఎక్కడో ఉన్నాయి, వాటిని కూడా గుర్తించి అందరికీ చెప్పి నామం గురించి చెప్పి దేవాలయం